అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినటువంటి భూపేష్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. అసలు ప్రచారంలో ఎలాంటి ఎదురవుతున్నాయనేటువంటి విషయం తెలుసుకునేందుకు మనతో పాటు భూపేష్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, అసలు ఎలా ఉంది ప్రచారం? చాలా పాజిటివ్గా నడుస్తూ ఉంది. ప్రతి ఒక్కరు, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు కూడా చాలా సంతోషంగా ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరు ఆలోచన చేసేది దాదాపు 35 ఏళ్ల నుంచి ఒకటే కుటుంబం ఆధిపత్య పోరు కొనసాగిస్తూ ఉంది. ఈసారి మాత్రం మార్పు రావాలని ప్రజల్లో కూడా కనపడతా ఉంది. ఇది ఒక మంచి పరిణామం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే దాదాపు 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా ఎంపీగా కొనసాగుతున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి గారు. తర్వాత 5 ఏళ్ళుగా సొంత అన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. కానీ కడప జిల్లాకు ఒరిగింది ఏం లేదు. కడప జిల్లాకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం అటువంటివి ఏం పరిస్థితి లేదు. సొంత కార్యకర్తలు, నాయకులే అవినాష్ రెడ్డిని కలవాలంటే తెల్లారుజామున 3 గంటలకు 4 గంటలకు పోయి అపాయింట్మెంట్ తీసుకొని కలసాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరందరూ ఆలోచన చేయండి. సామాన్యులకు అందుబాటులో ఉంటాను, కడప జిల్లా ప్రజానికానికి అందుబాటులో ఉంటాను. కనీసం వారానికి 5 రోజులు నేను కడప జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉండి ప్రజా సమస్యల మీద 7 నియోజకవర్గాల మా క్యాండిడేట్లతో వాళ్ళతో చర్చించి ఏ విధంగా వాళ్ళకి డెవలప్మెంట్ మీద వాళ్ళకు నేను చేదోడు వాదోడుగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఒక పక్క బలమైన అభ్యర్థులు ఇద్దరు, షర్మిల బలమైన అభ్యర్థి, అదేవిధంగా అవినాష్ రెడ్డి కూడా బలమైన అభ్యర్థులు. అంటే వైఎస్ కుటుంబం నుంచి ఇద్దరు కూడా పోటీ చేస్తారు. ఎలా ఉండబోతుంది? బలం అనేది ప్రజాస్వామ్యంలో ఎవరైనా నేను నామినేషన్ వేస్తున్నాను, వాళ్ళు నామినేషన్ వేస్తున్నారు, వాళ్ళు 5 మందితో వచ్చి నామినేషన్ వేయాల్సిందే, నేను 5 మందితో వచ్చి నామినేషన్ వేయాల్సిందే. ఒకటైతే క్లియర్గా చెప్తున్నాను, మొన్న జరిగిన తెలంగాణ ఎలక్షన్స్లో ప్రజెంట్ సీఎం, ఎక్స్ సీఎం కూడా ఒక బీజేపీ సామాన్య ఎమ్మెల్యేగా కూడా గెలిచినారు. ఇద్దరు ప్రజెంట్ సీఎం, ఎక్స్ సీఎం కూడా ఓడిపోయినారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎవరు బలవంతులు కాదు, ఎవరు బలహీనులు కాదు, సమాన హక్కులు ఉంటాయి. సమాన పోరాడే హక్కులు రాజ్యాంగం కల్పిస్తుంది. కాబట్టి నాకేం వాళ్ళ బలవంతులు అనేది ఏం ఫీలింగ్ ఏం లేదు. అయితే కడప అభివృద్ధికి నోచుకోలేదని మీరే అంటున్నారు. ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు? 5 ఏళ్ళుగా అభివృద్ధి కూడా పడకేసింది అంటున్నారు. ఒకవైపు రైల్వే జోన్కి సంబంధించి కావచ్చు, ఇతరత్ర అంశాలు. పదే ఒకటే చెప్తున్నాము. సొంత జిల్లా వాడు ముఖ్యమంత్రి అయితే ఏదో అన్ని వర్గాల వాళ్ళు బాగుపడతారనే ఉద్దేశంతో గంపగుత్తగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయడం జరిగింది. ఎప్పుడు చూసినా దాదాపు 20 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీ వాళ్ళే కొనసాగుతూ ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, వాళ్ళు గెలిచిన తర్వాత ప్రజల్ని పట్టించుకున్న పాపాన పోలే. ఈరోజు ఎలక్షన్స్ టైం దగ్గరికి వచ్చాక 1-2 నెలల ముందు వాళ్ళ నాయకులను, కార్యకర్తలనే డబ్బులు సంచులు తీసుకొని పోయి వాళ్ళను కాపాడుకోనికే వాళ్ళ టైం సరిపోతుంది. ప్రజల్ని ఏమని బాగోగులు కానీ, ప్రజా సంక్షేమం కానీ వాళ్ళకి పట్టదు. ఈరోజు అభివృద్ధి అంటే స్టీల్ ప్లాంట్ రావాలా. సొంత జిల్లా వాడు ముఖ్యమంత్రి అయ్యి 6 నెలల్లో నేను టెంకాయ కొట్టినాను స్టీల్ ప్లాంట్కి, ఖచ్చితంగా 3 ఏళ్లలో నేను నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను, నిధులు కేటాయిస్తాను అని చెప్పినాడు. ఈరోజు 5 ఏళ్ళు పూర్తిగా వస్తుంది. నిధులు కేటాయించడం కానీ, ఉద్యోగాలు కల్పించడం లేదు అనేది కూడా ఈ మీడియా ద్వారా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి కొప్పర్తిది కూడా ఏ విధంగా వాళ్ళు స్పెషల్ డెవలప్మెంట్ కింద తీసుకున్నారు, అదే డెవలప్మెంట్ కింద ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించినారు, ఎంతమంది కల్పించినారు. రైల్వే జోన్ కూడా ఈరోజు విశాఖపట్నానికి కానీ, అట్లానే మన కడప జిల్లాకు వచ్చాక బెంగళూరు కడప రైల్వే జోన్ కూడా ఎక్కడికి వేసిన గొంగలు అక్కడే ఉంది, పడికేసింది. ఎప్పుడే కానీ పార్లమెంట్లో మన కడప జిల్లా సమస్యల మీద మాట్లాడలేదు వైఎస్ అవినాష్ రెడ్డి గారు. ఈ విధంగా 10 ఏళ్ళ నుంచి అతను, ఒక 20 ఏళ్ళ నుంచి వాళ్ళ కుటుంబము ఎంపీగా కొనసాగుతూనే ఉంది. మన కడప జిల్లాకు ప్రత్యేకంగా ఒరిగింది ఏం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఉక్కు పరిశ్రమకు సంబంధించి పాదయాత్ర కూడా చేశారు. అయితే రాబోయే రోజుల్లో ఒకవేళ మీరు ఎంపీగా గెలిస్తే ఉక్కు పరిశ్రమ సాధనకు కృషి చేస్తారా? పదే మేము చెప్తానే ఉన్నాము. 2018లో డిసెంబర్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు శంకుస్థాపన చేసినారు కంబాలదిన్న దగ్గర. ఈరోజు ఆయనకు అనుకోకుండా 2019లో ప్రజాస్వామ్య మ్యాండేట్ ద్వారా ఆయన దిగిపోవడం జరిగింది. కానీ 2019లో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం కింద వచ్చింటే ఖచ్చితంగా మేము ఈ పాటికే ఉద్యోగ అవకాశాలు కల్పించి, నిధులు కేటాయించి, దానికి రావాల్సిన పర్మిషన్స్ కూడా మేము తెప్పించి ఇచ్చేటోళ్ళం. ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా 6 నెలల లోపు మేము శంకుస్థాపన చేసి ఉద్యోగ నిధులు కేటాయించి నిజంగానే
దాంతో అవకాశాలు ఎటువంటి ITI 10th డిప్లొమా చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం తెలుసు. ఒక రకంగా కడపలో అభివృద్ధికి నోచుకునే పరిస్థితి దశాబ్దాల కాలంగా వైఎస్ కుటుంబమే ఒక రకంగా ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో సొంత లాభం తప్ప వాళ్ళు ఎలాంటి అభివృద్ధికి చేయని పరిస్థితి. మరోవైపు ఉక్కు పరిశ్రమ కావచ్చు, అదేవిధంగా రైల్వే లైన్కు సంబంధించినటువంటి అంశం పైన కూడా అటు ప్రస్తావనకు రాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో ఖచ్చితంగా తనను ఆదరిస్తే మాత్రం ఖచ్చితంగా రానున్న రోజుల్లో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాను. అదేవిధంగా బలమైన అభ్యర్థులు తనకు కానే కాదు, వాళ్ళిద్దరూ కూడా ఏదైతే గతంలో చరిత్రలో చూసాం ఎంతోమంది ముఖ్యమంత్రులు కూడా ఓటమి పాలైనటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటి సందర్భాలు ఉన్నటువంటి నేపథ్యంలో వారిద్దరూ కూడా తనకు బలమైన అభ్యర్థులు కాదు. ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకుంటున్న నేపథ్యంలోనే తన విజయానికి ఎలాంటి డోకా లేదన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి భూపేష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాసిరావుతో కిషోర్, కడప కలెక్టరేట్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.